ఈరోజు డ్రాయింగ్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ అదేనండి మన యూట్యూబ్ ఛానల్ అయిన వైబిఎస్ ఆర్ట్స్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో జనవరి నెలకు సంబంధించిన లెసన్ ప్లాన్ అండి. అదే డ్రాయింగ్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ అనేది తెలుసుకుందామండి. ఇది 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏ పాఠాలు చెప్పాలి ఈ నెలలో అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందాం. అది కూడా ఇమేజెస్తో సహా నీట్గా తెలుసుకుందాం. 3rd క్లాస్కి వచ్చేటప్పటికి క్యారికేచర్స్ అండ్ డ్రాయింగ్ కార్టూన్ అంటే వ్యంగ్య చిత్రాలు కార్టూన్లు గీయడం. అంటే మనకు తెలుసు కదండి, క్యారికేచర్స్ అంటే కనుక హెడ్ అనేది అందంగా నవ్వును పుట్టించే విధంగా కనిపిస్తాయండి. కార్టూన్స్ అంటే కనుక ఒక విషయాన్ని కామెడీకి విధంగా చూపించే విధంగా చూపిస్తారండి. అంటే కార్టూన్కి ఒక చరిత్ర ఉంది. హిట్లర్ లాంటి వాడే కార్టూన్ చూసి భయపడేవాడండి. అటువంటి విషయాన్ని ఈ కార్టూన్లో చూడొచ్చు అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా అద్భుతమైనటువంటి కార్టూన్స్ కానీ అద్భుతమైనటువంటి క్యారికేచర్స్ కానీ ఎలా చూపిస్తారన్నమాట. విరాట్ కోహ్లీ ఎలా కనిపిస్తున్నట్టు, లేకపోతే టామీ జెర్రీలో ఉన్నటువంటి కార్టూన్స్ కానీ ఇలాంటివి పిల్లలకి నేర్పాలి. ఏది 3rd క్లాస్ పిల్లలకి. అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్ మెథడ్లో చిన్న చిన్న బొమ్మల్ని క్యారికేచర్ టైప్లో చూపిస్తే కనుక వాళ్ళలో క్రియేటివిటీ లెవెల్ అనేది పెరుగుతుందండి. అర్థమైందండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు 4th క్లాస్కి వచ్చేటప్పటికి క్యారికేచర్స్ అండ్ డ్రాయింగ్ కార్టూన్స్ అంటే అర్థమైందండి, వ్యంగ్య చిత్రాలు అండ్ కార్టూన్ గీయడం. అంటే ఇందాక చెప్పినట్టు 3rd క్లాస్కి చెప్పినట్టుగానే 4th క్లాస్లో కూడా సేమ్ అదే సిలబస్ అండి. అయితే ఇక్కడ క్యారికేచర్లో ఎందుకు హెడ్ అనేది పెద్దగా తీస్తారు, ఒక ముక్కును కానీ లేకపోతే ఒక రకమైనటువంటి ఫేస్ కట్ని కానీ నీట్గా చూపిస్తూ ఉంటారండి. ఇలా చూపించడం వల్ల అక్కడ ఐస్టీన్ అని లేకపోతే ఇలాగా రకరకాల మోడల్స్లో చూపిస్తూ ఉంటామన్నమాట. అక్కడ మనిషిని చూడండి, అతని యొక్క ఫేస్ కట్ని ఒక గెడ్డ రూపంలో రాగా అందంగా చూపించడం. అలాగే అబ్రహం లింకన్ అనే వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు అని రకరకాల మోడల్స్లో చూపించడం ద్వారా పిల్లల్లో అద్భుతమైనటువంటి స్కిల్స్ అనేవి పెరుగుతాయండి. దానికోసం ఈ క్యారికేచర్స్ డ్రాయింగ్స్ నేర్పుతామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5th క్లాస్కి మేకింగ్ ఏ లోగోస్ అండ్ ఓరిగమి అంటే లోగోలను తయారు చేయించడం, పేపర్స్తో ఓరిగమి బొమ్మలు తయారు చేయించడం. అంటే మీకు ఐడియా ఉంది కదండి, లోగోస్ అంటే ఒక కంపెనీ యొక్క డిజైన్ని, ఒక పేరుని కానీ ఒక డిజైన్ కానీ ఒక లోగో తయారు చేస్తారండి. ఆ లెటరింగ్ అనేది ఎలా కనిపిస్తుంది. అలాగే ఓరిగమి పేపర్స్తో తయారు చేయడం. ఒకసారి చూద్దాం. ఉదాహరణకి అది కంపెనీ మీద ఉండే పేర్లు చూడండి. ఇక్కడ లోగో సింబల్స్ని ఈసీ లోగో నేమ్ అని రాయడం కానీ, లేదా ఈ రకంగా యూవి క్రియేషన్స్ అని ఇలా రకరకాల మోడల్స్ కనిపిస్తాయి కదండి, టైటిల్స్ అంటారు అనమాట. ఓరిగమి అంటే పేపర్స్ అందంగా ఉండేటువంటి ఓరిగమీస్ తయారు చేస్తామన్నమాట. ఇలా పెన్నల్ స్టాండ్ అని లేదా రకరకాల మోడల్స్ తయారు చేస్తామన్నమాట ఈ 5th క్లాస్కి. నెక్స్ట్ 6th క్లాస్ చూడండి, డిజైనింగ్ విత్ శాండ్ అంటే ఇసుకతో డిజైన్లు. అంటే ఇసుకతో డిజైన్లు అంటే శాండ్ ఆర్ట్ అంటారండి. అంటే మనం ఏదైనా పేపర్ మీద గమ్ముని అప్లై చేసి ఒక డిజైన్ కింద చేసిన దాని మీద ఇసుకను వేస్తే కనుక దాని మీద అతుక్కుంటుందండి. అలా శాండ్తో మంచి అందమైన బొమ్మలు తయారు చేస్తారన్నమాట. అటువంటి వర్క్లు అనేవి పిల్లలకి అర్థమయ్యే విధంగా నీట్గా చూపించడం కోసం శాండ్ వర్క్ కానీ శాండ్ లెటరింగ్ కానీ రకరకాల మోడల్స్ చూపించవచ్చు అన్నమాట. అంటే ఇలాంటి ఇసుకతో అందమైన డిజైన్స్ చూపించడం కానీ, దాంతో అందమైనటువంటి ఇలా శాండ్ ఆర్ట్ వేసిన తర్వాత దాని మీద అందమైన కలర్స్ వేయడం కానీ ఇలా రకరకాల మోడల్స్ చూపించవచ్చండి. అంటే మనం వేసే పెయింటింగ్కి ఏదైనా సరే అద్భుతమైన స్ట్రక్చర్ కూడా శాండ్తో చూపించవచ్చు అన్నమాట. ఇలా అద్భుతంగా ఎప్పుడైతే చూపించామో అది చూడడానికి అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 7th క్లాస్కి డిజైన్స్ విత్ పేపర్ కటింగ్స్ అంటే పేపర్ కటింగ్స్తో డిజైన్లు. అంటే పేపర్ కటింగ్స్తో డిజైన్లు అంటే కనుక మనం కత్తిరితో పేపర్ని అందంగా కట్ చేస్తూ డిజైన్స్ తయారు చేస్తామండి. అవి జెండాలు కావచ్చు, లేకపోతే మనకి డిజైన్గా మనకి డెకరేషన్గా వాడడానికి ఉపయోగించేటువంటి పేపర్ కటింగ్స్ కావచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే డిజైన్స్ తయారు చేసామో ఆ డిజైన్స్తో ఏం చేస్తామంటే అందమైన కత్తెరతో నీట్గా కట్ చేసి చూపిస్తాం అన్నమాట. అంటే ఇలా అద్భుతమైన పేపర్ కటింగ్స్ ద్వారా ఇలా అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తామండి. చూడండి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. అలాగే ఇటువంటి చెట్లని లేకపోతే ఆకులని మేఘాలని రకరకాల మోడల్స్ అన్ని చూపిస్తాం అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ చూడండి, కొన్ని మోడల్స్ని క్యాపిల్ టైప్లో తయారు చేసి నీట్గా చూపిస్తాం అన్నమాట. ఇలా అందంగా ఎప్పుడైతే చూపించామో ఆ డిజైన్స్ ద్వారా నీట్గా తయారవుతుందండి. ఇక్కడ ఫ్లవర్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇటువంటి ఫ్లవర్స్ని నీట్గా డిజైన్ చేసుకుంటూ మనం నీట్గా కనిపించే విధంగా చేస్తాం అన్నమాట. చూస్తున్నారా. అలాగే 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఓరిగమి
పేపర్స్తో ఓరిగమి బొమ్మలు తయారు చేయించడం. అంటే మన పేపర్స్ ఉంటాయి కదండి, మన దగ్గర ఉండేటువంటి పేపర్స్ని క్యాప్ల కింద తయారు చేసి ఒకదాన్ని అలాగా అమర్చుకుంటూ వెళ్తుంటే కనుక పెన్నల్ స్టాండ్ అని, లేకపోతే హౌసెస్ అని, లేకపోతే రకరకాల మోడల్స్ అని క్రియేటివిటీగా చేస్తామన్నమాట. అంటే ఇక్కడ క్రియేటివిటీ అనేది మన ఆలోచన మీద ఆధారపడుతుందండి. ఎప్పుడైనా మంచి ఆలోచనలు చేస్తూ అందంగా డిజైన్ చేస్తే కనుక ఇలా అందమైన పెన్నల్ స్టాండ్ వస్తుందండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఇలా కనిపించేటువంటి లైట్ కానీ, ఇంకా లేకపోతే ఇక్కడ చూడండి అందమైనటువంటి ఇది స్టాండ్ టైప్లో బాత్ కనిపిస్తున్నట్టు కానీ, ఇలా రకరకాల బాటిల్స్ కానీ ఇలా పెట్టుకునేటువంటి ప్రతి మోడల్ అనేది మనకు కనిపిస్తుందండి. ఫ్లవర్ వాయిస్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పేపర్ కటింగ్స్ అన్నమాట. చూస్తున్నారా? అలాగే 9th క్లాస్కి వచ్చేటప్పటికి డిజైనింగ్ ఆన్ హ్యాండ్ కర్చీఫ్, అంటే చేతి కర్చీఫ్ మీద డిజైన్ వేయడం. అంటే హ్యాండ్ కర్చీఫ్ అంటే మన చేతిలో ఉంటుంది కదా కర్చీఫ్, అంటే మన జేబులో పెట్టుకునేటువంటి కర్చీఫ్ని అందమైన డిజైన్స్ చేస్తారండి. అటువంటి డిజైన్స్ అంటే కనుక కొంతమంది లెటర్స్ రాసుకుంటారు, కొంతమంది అందమైన ఫ్లవర్స్ గీస్తూ ఉంటారు, అలాగే రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి డిజైన్స్ వల్ల ఏమవుతుందంటే కనుక డ్రాయింగ్ అంటే అక్కడ పిల్లలకి క్రియేటివిటీ పెరుగుతుందండి. చూడండి ఇక్కడ కర్చీఫ్ మీద డిజైన్స్ ఎలా ఉన్నాయో, అటువంటి డిజైన్స్ చూస్తే కనుక మనకి నచ్చిన డిజైన్స్ వేసుకుని అందంగా తయారు చేసుకుంటాం అన్నమాట. ఇలా చిన్న చిన్న డిజైన్స్ అనేవి చేసుకోవడానికి మనం డ్రా చేయడం, అయితే ఆ డిజైన్స్ మీద ఎంబ్రాయిడింగ్ చేసుకోవడం, అంటే క్రాఫ్ట్ టీచర్స్ చెప్పేటువంటి ఎంబ్రాయిడింగ్ జాగ్రత్తగా చేసుకోవడం కూడా ఆధారపడుతుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా అందంగా మన క్రియేటివిటీ లెవెల్స్ని ఉపయోగించుకుంటూ జాగ్రత్తగా ఎప్పుడైతే చేసామో ఈ డిజైన్స్ అర్థమవుతాయండి. నెక్స్ట్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి డ్రాయింగ్ క్యారికేచర్స్, అంటే వ్యంగ్య చిత్రాలు గీయడం. అంటే వ్యంగ్య చిత్రాలు అంటే కనుక ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ వ్యంగ్య చిత్రాలు అనేటప్పటికి క్యారికేచర్స్ కానీ, కార్టూన్స్ కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక మనిషి యొక్క రూపాన్ని విచిత్రంగా కాకుండా ఒక అందమైన రూపాన్ని, ఒక దానిలో ఉండేటువంటి ప్లస్ని ఒక క్యారికేచర్గా హాస్యాన్ని పండించే విధంగా గీయడం అన్నమాట. ఇక్కడ చూడండి అమితాబ్ బచ్చన్ యొక్క బొమ్మని ఎలా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రకరకాల మోడల్స్లో, అంటే ఇక్కడ క్యారికేచర్లో ఉన్న లింకన్ బొమ్మ కానీ రకరకాల మోడల్స్లో ఈ విధంగా చూపిస్తామన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే అందమైన బొమ్మల్ని క్యారికేచర్లో చూపిస్తామో పిల్లలకి క్రియేటివిటీ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. చూసారు కదండి? ఇప్పుడు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు డ్రాయింగ్ టీచర్స్కి ఉపయోగపడేటువంటి లెసన్ ప్లాన్స్ అంటే మన యూట్యూబ్ ఛానల్లో బాగా తయారు చేసి పెడతామండి. ఇది అక్కడ ఉండేటువంటి టీచర్స్కి, అంటే డ్రాయింగ్ టీచర్స్ కానీ క్రాఫ్ట్ టీచర్స్ కానీ అందరికీ ఉపయోగపడే విధంగా నీట్గా నోట్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మన డ్రాయింగ్ టీచర్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అండి. అయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక, అదేనండి మన వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి బాగా రాసుకుంటారని ఆశిస్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ, అదేనండి మన డ్రాయింగ్ టీచర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లు మీ YVS. థ్యాంక్ యూ సో మచ్.